ముందుగా జాతీయ అగ్నిమాపక దినోత్సవం గురించి చెప్పుకుందాం. జాతీయ అగ్నిమాపక దినోత్సవం, అగ్నిమాపక దళ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న నిర్వహించబడుతోంది. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటున్నారు. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులోని విక్టోరియా డాక్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది, సామాన్య ప్రజలతో సహా 66 మంది మరణించగా 87 మంది గాయపడ్డారు. ఆ సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం, ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తారు. ఏప్రిల్ 14 అమరవీరులకు నివాళులు, ఏప్రిల్ 15 బహిరంగ ప్రదేశాల కూడల్లో అగ్ని ప్రమాదాల కూడళ్లలో నివారణపై అవగాహన, ఏప్రిల్ 16 అపార్ట్మెంట్లలో అవగాహన సదస్సులు, ఏప్రిల్ 17 విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు, గూడౌన్స్, ఆయిల్ పర్లలో అవగాహన సదస్సులు, ఏప్రిల్ 19 ఆసుపత్రుల్లో అవగాహన సదస్సులు చేశారు. ఏప్రిల్ 20 అన్ని వర్గాల ప్రజలకు ఫైర్ సేఫ్టీపై వర్క్ షాప్ వంటి కార్యక్రమాలు ఉంటాయి. డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి దేశంలోని అగ్నిమాపక కేంద్రాల వద్ద నివాళులు అర్పించి గౌరవ సూచకంగా అగ్నిమాపక సిబ్బంది 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటిస్తారు. బస్టాండు, రైల్వే స్టేషను, పార్కు, పాఠశాలలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, ఆసుపత్రులు, గ్యాస్ గోడౌన్ పరిశ్రమలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. 1891 భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జన్మించారు. 1944 బొంబాయి ఇండియా ఓడరేవుల్లో పత్తి, బంగారం మరియు ముందుగుండు సామాగ్రి మరియు మిశ్రమ వస్తువులను తీసుకెళ్లిన కార్గో ఎస్ఎస్ ఫోర్ట్ సిక్కిని సమీపంలోని ఓడలను ముంచి 800 మందిని చంపింది. 1962 భారతరత్న అవార్డు పొందిన ప్రముఖ భారతీయ ఇంజనీర్ ఎం విశ్వేశ్వరయ్య కన్నుమూశారు. 2005 భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ తమ విమాన జోన్లను ఒకదానికొకటి విమానయాన సంస్థలను తెరవడానికి చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2000 రష్యా పార్లమెంట్ యునైటెడ్ స్టేట్స్ రష్యా మధ్య స్టార్ట్ 2 అణు ఆయుధ తగ్గింపు ఒప్పందాన్ని ఆమోదించింది. 2003 మానవ జీనోమ్ ప్రాజెక్ట్ పూర్తయినట్లు ప్రకటించారు. 2003 ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏరియల్ షారోన్ పశ్చిమ తీరం నుండి కొన్ని గెట్టోలను తొలగించడానికి అంగీకరించారు. 2006 మొదటి బౌద్ధ ప్రపంచ సదస్సు చైనాలో ప్రారంభమైంది. 2010 ఐస్లాండ్లోని అష్బలోచ్కుల్ అగ్నిపర్వతం నుండి యూరోప్ వైపు ప్రవహిస్తోంది. దీనివల్ల విమాన రాకపోకలు ఏర్పడతాయి. ఇది ఉత్తర నార్వేలో మూసివేయబడాలి. 2010 చైనాలోని కిగ్తేలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో సుమారు 2700 మంది మరణించారు. 2011 అమెరికా పౌరుడు జూన్ యంగ్ సున్ అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది. అతను తన దేశంపై నేరం మోపాలని ప్లాన్ చేశాడు. 2013 కెనడాలోని లిబరల్ పొలిటికల్ పార్టీ తన కొత్త నాయకుడిగా పియరీ ట్రూడో కుమారుడు జస్టిన్ ట్రూడోను ఎంచుకుంది. 2013 సోమాలియాలోని మొగదిషలో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది మరణించారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. నేడు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరించుకుంటోంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ చెప్పిన విలువైన సూక్తులను మీరు మీ స్నేహితులతో షేర్ చేసుకోండి.
అనిత ఒక భారతీయ నటి, మోడల్. ఆమె తెలుగు, హిందీ, తమిళ, కన్నడ లాంటి పలు భాషల సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ నటించింది. 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయం అయింది. ఈ సినిమా పలు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకుంది. అనిత ఏప్రిల్ 14, 1981న ముంబైలో జన్మించింది. అక్టోబర్ 14న 2013న వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని గోవాలో వివాహం చేసుకుంది. అనిత 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయం అయ్యింది. తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో రెండో హీరోయిన్గా నటించింది. తొట్టి గ్యాంగ్ సినిమాలో ఒక హీరోయిన్గా నటించింది. 2003లో థ్రిల్లర్ సినిమా కుచ్ తో హే ద్వారా హిందీ సినిమా రంగంలోకి ప్రవేశించింది. కలావర్ కింగ్ సినిమాలో ఓ అతిథి నృత్యంలో కనిపించింది. జూలీ ఫ్రాన్సిస్ క్రిస్టీ ఒక బ్రిటిష్ నటి. స్వింగింగ్లో స్ట్రిక్టిస్ యొక్క చిహ్నం. క్రిస్టీ అకాడమీ అవార్డు, బాఫ్టా అవార్డు, గోల్డెన్ గ్లోబ్ స్క్రీన్ యాక్టర్ గిల్డ్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. ఆమె బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యొక్క 20వ శతాబ్దపు BFI టాప్ 100 బ్రిటిష్ చిత్రాల్లో ర్యాంకు పొందిన 6 చిత్రాల్లో కనిపించింది. మరియు 1997లో ఆమె జీవితకాల సాధన కోసం BAFTA ఫెలోషిప్ను అందుకుంది. క్రిస్టీ యొక్క చలనచిత్ర పాత్ర బిల్లీ లియర్ 1963, ఆమె డార్లింగ్ 1965లో తన నటనకు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. దానికోసం ఆమె ఉత్తమ నటిగా అకాడమీ అవార్డును గెలుచుకుంది. క్రిస్టీ ఏప్రిల్ 14, 1940న సింగ్లిజన్ టీ ఎస్టేట్ చౌబా, అస్సాం, బ్రిటిష్ ఇండియాలో వెల్స్ జన్మించారు. మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ ప్రముఖ తమిళ సినిమా రంగస్థుల నటుడు. ప్రముఖ దక్షిణ భారతీయ నటి అయిన రాధికా తండ్రి. ఈయన 1967లో తన సహనటుడు, ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన MG రామచంద్రన్పై కాల్పులు జరిపి జైలుకెళ్లాడు. రాధా 1907 ఏప్రిల్ 14న తిరుచిలో జన్మించాడు. చిన్నతనంలోనే తినడానికి మరో చేపముక్క ఇవ్వనందున తల్లితో గొడవపడి రాధా ఇల్లు వదిలి పారిపోయాడు. రంగస్థల నటుడై 5,000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 10వ ఏట ప్రారంభమైన చిన్న చితక వేషాలేసి చివరికి ఆయన్నే దృష్టిలో పెట్టుకొని నాటకాలు వ్రాసే స్థాయికి ఎదిగాడు. రాధా రక్త కన్నీరు నాటకం విజయవంతం అవడంతో పేరు సంపాదించుకున్నాడు. ఈ నాటకాన్నే సినిమాగా తీసినప్పుడు అందులో కూడా అద్భుతంగా నటించి అగ్రతారగా ఎదిగాడు. రాజేశ్వరి సజ్జేవ్ మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టీవీ, సినిమా నటి. 1996లో శ్యామ్ బెనేగల్ దర్శకత్వం వహించిన సర్దారీ బేగం సినిమాలోని పాత్రకు ఉత్తమ సహాయ నటిగా చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. సచ్దేవ్ 1994 నుండి 2001 వరకు అన్ను కపూర్తో కలిసి జీటీవీలో అంతాక్షరి అనే సంగీత కార్యక్రమానికి సహహోస్ట్గా చేసింది. 2005లో తన భర్త వరుణ్ బడోలాతో కలిసి నాచ్ బలియే అనే రియాలిటీ టీవీ డాన్స్ పోటీ షోలో పాల్గొంది. ది రిహాయా అనే క్రైమ్స్ టీవీ సీరియల్లో కార్యకర్త పాత్రను పోషించింది. రాజేశ్వరి 1975 ఏప్రిల్ 14న జన్మించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.